Hello beautiful people, welcome back to one more vlog in Maredimilli day 2 vlog. ఎవరైనా day 1 vlog చూడకుండా ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ గైస్. ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ ఆ రోజు మార్నింగే లేచి పిల్లలు ఎవరు లేగాల ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని అట్లా బర్డ్స్ సౌండ్ నేచర్ని అట్లా ఎంజాయ్ చేశాను. ఇంక తర్వాత పిల్లలు లేచాక వాళ్ళని ఇంక బ్రష్ చేయించేసేసి ఇంక బ్రేక్ఫాస్ట్కి తీసుకొచ్చాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి ఆ రోజు వాళ్ళు టొమాటో బాత్ అండ్ ఇడ్లీ వడ ఇచ్చారు. అన్ని టేస్ట్ బాగున్నాయి. ఫుడ్ విషయానికి వస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అండ్ రిసార్ట్స్ అంతా కూడా సూపర్గా ఉంది. నేను చూపించాను కదా, అన్నీ ఒకసారి వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ పిల్లలు కొంచెం సేపు ఇట్లా ఆడుకొని నెక్స్ట్ ర్యాబిట్స్తో కూడా కొంచెం టైం స్పెండ్ చేశారు. వాళ్ళకి ర్యాబిట్స్ అయితే చాలా నచ్చేసాయి. మనం కూడా ర్యాబిట్స్ కొనుక్కుందాం మమ్మీ అని చెప్పి అంటున్నారు. వాటికి ఇంకా అక్కడే ఒక ట్రీ ఉంది, వాటి ఆకులనే ఫీడ్ చేస్తున్నారు. వాళ్ళని అడిగాము ఫీడింగ్కి ఏమన్నా ఇవ్వండి, పిల్లలు పెడతారంటే అక్కడ ఒక ట్రీ చూపించి ఆ లీవ్స్ తీసుకోండి, అవే తింటాయి అవని చెప్పారు. ఇంకా వాళ్ళు అవి తీసేసుకొని ఫీడ్ చేసేసారు ర్యాబిట్స్కి. చూడండి, అలా చూపిస్తాను. అవి వేయకూడదు, అవి తినవు. అవి మనం వచ్చామని వచ్చినాయి చాలా, మనం ఏమన్నా పెడతామని చెప్పేసి వాటికి. అది కొద్దంట. అడుగు నువ్వే వెళ్ళి. ఇట్లా ఫస్ట్ కొంచెం పక్క జరుగు మొత్తం తినాలి, మొత్తం మొత్తం తినాలి. నా చేయి అడగనుకో మా మమ్మీ చెప్తా. ఇంకా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఇంకా రిటర్న్ టు రాజమండ్రి అని అనుకొని వెళ్ళాము. మధ్యలో ఏంటంటే రిజర్వాయర్ ఒకటి ఉంది, దాని పేరు వచ్చేసి భూపతిపాలెం రిజర్వాయర్. అక్కడ ఆగాము, మధ్యలో ఆగి కొన్ని ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాంలే, వాటర్ ఎక్కువ ఉండవు కదా, సమ్మర్ కదా అని అనుకున్నాం వాటర్ ఫాల్కి వెళ్ళకుండా. కానీ బట్ ఇంత దూరం వచ్చాం కదా, మళ్ళీ వాటర్ ఫాల్కి వెళ్దాంలే అని చెప్పేసి ఆ రిజర్వాయర్ దగ్గర కొంచెం సేపు స్పెండ్ చేసేసేసి ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళాము. మేము ఉన్నాం కదా రిసార్ట్, అక్కడి నుంచి దాదాపు ఒక 6 to 7 కిలోమీటర్స్ అయితే వచ్చేసేసాము వెళ్ళిపోదామని. ఇంకా మళ్ళీ బ్యాక్కి వెళ్ళాము మారేడుమిల్లి వెళ్ళి అక్కడి నుంచి మారేడుమిల్లి నుంచి కూడా కొంచెం డిస్టెన్స్ ఉంటుంది జలతరంగిణి వాటర్ ఫాల్స్, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే మనం ఈ వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ వాటర్ అయితే ఫుల్గా ఉంటాయి.
ఇదే జలతరంగిణి వాటర్ ఫాల్. మనకి టికెట్ వచ్చేసేసి 20 రూపీస్ అట్లా 10 రూపీస్ 20 రూపీస్ సరిగ్గా 20 అనుకుంటా. 20 ఎంట్రన్స్ టికెట్. వాకింగ్ వచ్చేసేసి ఒక 5 మినిట్స్ వాక్ అలా ఉంటుంది అంతే. అండ్ మనకి ఇంకొకటి ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక వాటర్ ఫాల్ ఉంది. అది ఇక్కడ నుంచి ఒక 20 to 25 కిలోమీటర్స్ ఉంటుందంట. ఆ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసేసి రంపా వాటర్ ఫాల్ అంట. అక్కడ ఏంటంటే మనం వెళ్ళాలంటే కార్స్ జీప్స్ అట్లా ఉంటాయి, వాటిల్లో వెళ్ళచ్చు అక్కడ దాకా. కానీ అక్కడ ఏంటంటే మనం 10 కిలోమీటర్స్ వాక్ చేయాలన్నమాట. ట్రెక్కింగ్ అట్లా ఇష్టపడే వాళ్ళు ఆ వాటర్ ఫాల్ కూడా విజిట్ చేయొచ్చు. మేము ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు కుదరదు కాబట్టి మేము దాన్ని విజిట్ చేయలేదు. ఆ ప్లేస్ అయితే కూడా సూపర్గా ఉంటుందంట. చుట్టూ గ్రీనరీ, వుడ్స్ మ్యాంగో ట్రీస్ అవన్నీ కూడా ఉంటాయంట. ఆ మధ్యలో మనం వాక్ చేసుకుంటా అదే ట్రెక్కింగ్ చేసుకుంటా వెళ్ళాలంట. ఎవరైనా ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి, మిస్ చేసుకోకండి. అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. మేము ఇంకా వెళ్ళాము. వాటర్ అయితే పర్లేదు, అస్సలు ఉండవేమో అనుకున్నాము, జస్ట్ కొంచెం లైట్గా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి అక్కడ. కాకుంటే కొంచెం ఏంటంటే మనం వెళ్ళిన వాళ్ళు కొంచెం ప్లాస్టిక్ అక్కడ ఎక్కువ త్రో చేస్తున్నారు. అప్పటికి వీళ్ళు చూసుకుంటున్నారు, ప్లాస్టిక్ అలో లేదు అని చెప్పి చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇంకా వాళ్ళ బ్యాగ్స్లో అట్లా వాటర్ బాటిల్స్ అలా పెట్టుకొని వెళ్తున్నారు. ఓకే, తీసుకువెళ్ళచ్చు, కాదనలేదు. కానీ అక్కడ త్రో చేయకుండా ఉంటే బాగుండేది. వాళ్ళతో పాటు రిటర్న్ తెచ్చుకొని ఎక్కడైనా బయట పడేస్తే బాగుంటుంది అని అనిపించింది. అదొక్కటే, లేకపోతే ఈ ప్లేస్ కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అండ్ ఇంకా పిల్లలు అయితే ఇంకా వాళ్ళు వాటర్ చూస్తే వాళ్ళకి రావాలి అని అనిపించదు కదా. అక్కడ ఆ రోజు కొంచెం సన్నీగానే అనిపించింది. ఉన్నారు, ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉన్నారు. ఇంకా చాలే రండమ్మ అంటే ఇంకొద్దిగా సేపు అని చెప్పి అంటున్నారు. ఈ పొడవు చెట్లను చూస్తే నాకు కాశ్మీర్, మనాలి, అక్కడ షిమ్లా అక్కడ ఇవి కాదులేండి, అవి వేరే చెట్లు, కానీ అవి గుర్తొచ్చాయి. ఇవి చెట్లను చూస్తే. మరి ఈ చెట్లకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అంట. అక్కడ బోర్డ్స్ పెట్టి ఉన్నారు. అవి నేను ఇంకా అవన్నీ ఏమీ గుర్తులేదు, చదివాను కానీ అవన్నీ ఏం గుర్తులేవు. స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ నుంచి ఒక మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది పెట్టారు. ఆ బ్రిడ్జ్ దగ్గర అందరూ ఫొటోస్, రీల్స్ అట్లా తీసుకుంటా ఉన్నారు.
దూరం నుండి వచ్చే వాళ్ళైతే ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా కవర్ చేసేలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఏంటంటే మారేడుమిల్లి నుంచి భద్రాచలం వెళ్ళాలనుకుంటే మధ్యలో మాన్యం వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటుంది, అది కూడా విజిట్ చేయండి. అండ్ లేదు రాజమండ్రి బ్యాక్ అవ్వాలనుకుంటే రాజమండ్రిలో ఏంటంటే పాపికొండలు బోట్ ట్రిప్ కూడా 1 డే ఉంటుంది. అదేంటంటే మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయితే ఈవినింగ్ నైట్ 9 o'clockకి రిటర్న్ అవుతాము. మనకేంటంటే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, స్నాక్స్, డిన్నర్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఒక్కొక్క అడల్ట్కి వచ్చేసి 1000 రూపీస్ అంట. అండ్ 5 years అబోవ్ చైల్డ్కి వచ్చి 800 రూపీస్ అంట. మనం అక్కడ షార్ప్ 7:30 కల్లా అక్కడ ఉండాలంట. పాపికొండల ట్రిప్కి వెళ్ళాలనుకుంటే మనకి చాలామంది అక్కడ మనకి గూగుల్లో సెర్చ్ చేసినా కానీ అదే టూరిస్ట్ బోట్స్ వాళ్ళ నెంబర్స్ ఉంటే మనం కనుక్కొని వెళ్ళాలనుకుంటే ముందు రోజే ప్లాన్ చేసుకుంటే మన ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే అక్కడికి రీచ్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ పాపికొండల బోట్ ట్రిప్ ఏంటంటే ఒక 2-3 మెంబర్స్ ఉంటే వెళ్ళే కంటే మనకి ఒక 10 మెంబర్స్, ఒక 50 మెంబర్స్ అట్లా వెళ్తే మనకి బోర్ కొట్టకుండా కొంచెం సరదాగా ఉంటుంది. మనం ఒక 2-3 మెంబర్సే వెళ్తే మనకి బోర్గా అనిపిస్తుంది. అండ్ వీటిల్లో మళ్ళీ 2-3 days ప్యాకేజెస్ కూడా ఉన్నాయంట. అవేంటంటే వాటర్ అండ్ రోడ్ 2 ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందంట. అందులో ఏంటంటే భద్రాచలంకి తీసుకువెళ్తారంట. మధ్యలో ఏవో 2 temples ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏదో పాములూరు వాటర్ ఫాల్ ఏదో సంథింగ్ ఏదో ఉంది, నాకు నేమ్ సరిగ్గా గుర్తులేదు. అవి 2-3 days ప్యాకేజెస్ కూడా ఉన్నాయంట. ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళే ముందే ప్లాన్ చేసేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్నాయి కూడా కవర్ చేసుకోవచ్చు. వెళ్ళే ముందు ఒకసారి చూడండి. అండ్ ఈ వాటర్లో ఫిషెస్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ఫిష్ పిల్లలు ఉన్నాయి. నెక్స్ట్ తేలులు కూడా ఉన్నాయి. అక్కడ ఒక తేలు కనిపించింది. జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే వాటర్లో ఏంటంటే కాలు స్లిప్ అయ్యింది నాకు. అక్కడ దాటితే రాయి మీద కాలు వేసాను. ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి కదా, అక్కడ రాళ్ళు అనేవి జారుతూ ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళాలనిపించింది. వాటర్ లేకుండా ఉంటేనే స్లిప్ అవుతుంది, ఇంకా వాటర్ ఫుల్గా ఉంటే చాలా జాగ్రత్తగా నడవాలనిపించింది. అక్కడ ఒక ఏమంటారు ఒక 16-17 years అమ్మాయి అయితే జారి పడిపోయింది కూడా. ఇంకా అప్పటి నుంచి జాగ్రత్తగా నడుచుకుంటా వెళ్ళాను. నేను జస్ట్ మిస్, కాలు స్లిప్ అయిపోయింది. ఇంక పక్కన వేరే రాయి ఉంటే అది పట్టుకున్నాను. వాటర్ అయితే బాగా క్లియర్గా ఉన్నాయి, కింద ఉన్నాయి అన్నీ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కూల్గా కూడా అంత వేడిగా ఉంటే కూడా వాటర్ బాగా కూల్గా ఉన్నాయి. పైన కొండల్లో మధ్యలో నుంచి వస్తాయి కదా, కూల్గానే అనిపించినాయి వాటర్. అదే చూపిస్తున్నాను, వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి అక్కడ. సమ్మర్ కాకుండా ఉంటే ఇంకొక 1-2 days స్టే చేసేవాళ్ళము. ఇంకా సమ్మర్ అయ్యేసరికి ఇంకా వేడిగా ఉండేసరికి ఇంకా అక్కడ ఏమి ఎక్కువ ఉండాలనిపించలేదు. బట్ ఏంటంటే వన్ గుడ్ థింగ్, మేము వెళ్ళిన రోజు మాత్రం క్లైమేట్ అనేది కూల్గా ఉంది. సెకండ్ కూడా ఉంటే బాగుండేది, బట్ ఆ రోజు మాత్రం సన్నీగా ఉంది బాగా. క్లైమేట్ సన్నీ ఒకటి, వేడితో పాటు హ్యూమిడ్గా కూడా ఉంది బాగా. అసలు గాలి లేదు, చెమటలు పడతా అట్లా ఉన్నాయి. ఆ రోజు కూడా కూల్గా ఉండుంటే ఇంకా బాగుండేది మాకు. పోనీలే ఒక్కరోజైనా కూల్గా అనిపించింది. గుడిసెకి వెళ్ళే రూట్లో మాత్రం అసలు నాకు చాలా అంటే చాలా నచ్చింది.
ఎంత బాగుందో అసలు, ఎంత చల్లగా ఉందో. వింటర్లో కానీ మనకి ఇక్కడ ఎట్లా కూల్గా ఉంటుందో అక్కడ గుడిసెకు వెళ్ళే రూట్లో అంత చల్లగా అనిపించింది. ఇంకా వింటర్లో అయితే ఎంత బాగుంటుందో అనిపించింది. సమ్మర్లోనే అక్కడ గ్రీనరీ అంత బాగుంటే వింటర్లో రైనీ సీజన్లో ఇంకెంత బాగుంటుందో అనిపించింది. మంచిగా మన ఏపీలో అయితే మంచి ఒక 2-3 డేస్ ఎవరైనా ఇట్లా వెకేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఇదొక మంచి ప్లేస్ అని చెప్పచ్చు. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీరు కనుక ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. మనకి పర్ఫెక్ట్గా ఒక 4 డేస్ చుట్టుపక్కల కూడా రాజమండ్రి, పాపికొండలు, భద్రాచలం ఇవన్నీ కూడా చూడాలనుకుంటే ఒక 4 డేస్ అలా ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ బ్యాంబూ చికెన్ అవన్నీ అంటే నేను ఇంతకు ముందే ట్రై చేశాను. సో మళ్ళీ ఏం ట్రై చేయాలనుకోలేదు, కానీ మీకు ఊరికే ఒకసారి చూపించాను. అక్కడ ఆగాము. అండ్ నేను మీకు చెప్పాను కదా, నేను నిన్న చూపించిన రిసార్ట్ కాకుండా ఇంకా వేరే రిసార్ట్ కూడా చూసాము అని చెప్పేసి అక్కడ ఓన్లీ జస్ట్ రూమ్స్ 3,500 చెప్పారు. ఏంటంటే ఇంకా రెస్టారెంట్ కూడా ఏమీ లేదు, అంత ఫెసిలిటీస్ కూడా ఏమీ లేవు. ఆల్మోస్ట్ చాలా రిసార్ట్స్ ఇట్లాగే ఉన్నాయి. మేము ఉన్నది ఏంటంటే 3,000 నుంచి 8,000 దాకా ఉన్నాయంట రూమ్స్. అండ్ మీకు రిసార్ట్లో ఒక ఏమంటారు స్టోర్ ఉందన్నాను కదా, అదే మీకు చూపించాను. నేను నెక్స్ట్ రాజమండ్రి వెళ్ళిపోయాము. రాజమండ్రి రీచ్ అయ్యేసరికి 2 o'clock అయింది. అక్కడ నాయుడు గారి కుండ బిర్యానీ అంట, అదేదో ఫేమస్ అని చెప్పి ట్రై చేసాము. ట్రై చేశాక తెలిసింది ఏంటంటే, చెప్తాను మీకు ఎట్లా ఉందనేది. మీరు కూడా వెళ్ళొచ్చా, వర్తా లేదా అని చెప్పి చెప్తాను. అది ఏంటంటే ఆ హోటల్ రెస్టారెంట్ చిన్నది అయ్యేసరికి వెయిటింగ్ చాలామంది ఉన్నారు. ఫస్ట్ అదంతా చూసి అబ్బో టేస్ట్ సూపర్ ఉంటుందేమో అనిపించింది. అయితే అనుకున్నంత ఏం అనిపించలేదు, అంత టేస్ట్ ఏం లేదు బిర్యానీ అయితే. నార్మల్ చికెన్ అవి కూడా ట్రై చేసాం కానీ అంత సూపర్గా అయితే ఏం అనిపించలేదు. మేము యూట్యూబ్లో రివ్యూస్ అట్లా చూసి వెళ్ళాము, బాగుంటుందేమో అని చెప్పేసి, కానీ అంత సూపర్గా ఏం అనిపించలేదు. నాకైతే అసలు నచ్చలేదు అక్కడ. నేనైతే 10కి ఒక 5 points ఇస్తాను. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు కడియం లంక అటువైపు నుండి వెళ్ళాము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే అన్ని ఫ్రూట్స్వి తీసుకున్నాము. ఈసారి ఏంటంటే కొన్ని ఏమంటారు పూల చెట్ల కోసం అని వెళ్ళానమాట. ఒక నర్సరీ దగ్గర ఆగాను. అక్కడ ఏంటంటే మనకి రోజ్ ప్లాంట్ అల్లుకునేది ఉంటుంది కదా, ఆ ప్లాంట్ కోసం అని వెళ్ళాను. ఇంకా అది దొరకలేదు. ఇంకా ఏంటంటే కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాను నేను, ఒక 4 plants అట్లా తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాను, అది లేదని చెప్పేసేసి. అయితే నేను ఇలా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని నర్సరీస్కి వెళ్ళాను అనమాట. అక్కడ మనకి షో ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి అయితే ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసేసి 1 lakh అట్లా కూడా ఉంది. అవి ఏంటంటే మనకి లవ్ షేప్లో డిఫరెంట్ షేప్లో వాటిని వాళ్ళు చేశారు. ఒక్కొక్కటి మనకి 20,000 నుంచి అట్లా స్టార్ట్ ఉంది, 1 lakh కూడా ఉన్నాయి. అయితే అవి బాగా పెద్ద చెట్లు, మనకి ఏమంటారు పెద్ద హౌసెస్ ముందు కానీ రెస్టారెంట్స్ ముందు కానీ అవన్నీ పెడతారు. అందరూ ఏంటంటే వాళ్ళు ఒక చిన్న మినీ సైజ్ ట్రక్ ఒకటి మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి ప్లాంట్స్ కొనుక్కొని వెళ్తున్నారు. మనం ఏమంటారు బల్క్లో కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. మనకేమంటారు ఇక్కడ చాలా రేట్స్ కూడా రీజనబుల్గానే అనిపించాయి ఫ్రూట్స్ చెట్లు అయితే. ఇంకా ఏమంటారు చిన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే అవి ఎక్కడైనా ఒకే కాస్ట్ ఉంది, ఒక 5-10 రూపీస్ వేరియేషన్ ఉంది అంతే. అండ్ షో ప్లాంట్స్ కూడా చాలా వేరియేషనే ఉంది. షో ప్లాంట్స్ కూడా తీసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఈ కడియంలో తీసుకోండి. నర్సరీస్లో బాగానే కాస్ట్ రీజనబుల్గానే అనిపించాయి మన ఊళ్ళో దొరికే నర్సరీస్లో కంటే. అండ్ కొన్ని నర్సరీస్లో ఏంటంటే మన గార్డెన్కి సంబంధించిన చైర్స్, టేబుల్స్ అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్లో బాగున్నాయి. ఎవరైనా ఈసారి విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి.
బాగున్నాయి. చాలా దాదాపు ఒక 100 to 150 నర్సరీస్ ఉంటాయి అనుకుంటా. అక్కడంతా అవే ఫ్రూట్స్ అవన్నీ ఒక నర్సరీస్లో ఉన్నాయి. ఫ్రూట్ ప్లాంట్సెస్ అవన్నీ, ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇట్లా షో ప్లాంట్స్ ఒక నర్సరీస్ కొన్నిట్లో ఉన్నాయి. అట్లా విడివిడిగా పెట్టున్నారు. వెజిటేబుల్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. అవేంటంటే అవి డిఫరెంట్ నర్సరీస్లో ఉన్నాయి. మనకి ఏది కావాలో వాటికి వెళ్ళచ్చు. అండ్ పాట్స్, కుండీలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అని ఏమంటారు, లాస్ట్ టైం విజిట్ చేశాను. సో అందుకని ఇంకా అన్నిటికీ వెళ్ళలేదు. లాస్ట్ టైం అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడ ఏముంటాయో చూశాను. సో ఈసారి ఏంటంటే నాకు కావాల్సిన దగ్గరికి వెళ్ళే తీసుకున్నాను. చూసుకొని మీకేం కావాలో ఆగి అడగండి. కాస్ట్ అయితే వాళ్ళు ఏం తగ్గించరు, వాళ్ళు చెప్పిందే కాస్ట్. కాకపోతే మనకేంటంటే మన దగ్గరలో ఉన్న నర్సరీస్ కంటే ఇక్కడ తగ్గుతాయి. ఇటువైపు నుంచి వెళ్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. అక్కడ SSS ఇడ్లీ అంట, అక్కడ ట్రై చేయాలనుకునే వాళ్ళు బాగుంది. అండ్ గూగుల్లో సెర్చ్ చేస్తే అడ్రస్ దొరుకుతుంది. బెన్ సర్కిల్కి దగ్గరలో ఉంటుందంట. టేస్ట్ అయితే బాగుంది. ఒకసారి విజయవాడలో ఎవరైనా ఇట్లా టిఫిన్స్ ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇక్కడికి అయితే తప్పకుండా విజిట్ చేయండి. నేను ఒక 4 ప్లాంట్స్ తీసుకున్నాను అన్నాను కదా, ఇది మాన్స్టెరా ప్లాంట్ అంట.
బ్రోకెన్ హార్ట్ ప్లాంట్కి సంబంధించిందే. అండ్ ఇది ఒక షో ప్లాంట్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ నందివర్ధనంలో చిన్నది ఒకటి ఉంటాయి కదా, చిన్న చిన్నవి పూస్తాయి, అది మల్లె చెట్టు ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ ప్లాంటింగ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్ అండ్ ప్లీజ్ గివ్ ఏ like, share and subscribe to my channel and stay tuned for more vlogs. Bye bye.